సో ఈ వాటర్ మనం ఇందులో ఇలా పోసుకుని తాగడం, మళ్ళీ ఇది ఇలా పెట్టడం అనమాట. ఇప్పుడు అందరికీ హెల్త్ కాన్షియస్ వచ్చేసింది కదా, రాగి వాటర్లో యూజ్ చేస్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్ అంత మంచిది కాదు, అలాగే స్టీల్ బాటిల్ కూడా ఎక్కువ యూజ్ చేసుకుంటాం. స్టీల్ కన్నా కూడా మనకి రాగి బాటిల్ అనేది మంచిది కాబట్టి రాగిలో మంచి డిజైన్ ఉన్నది. ఇది బాటిల్ అయితే చూడడానికి ట్రెండీగా చాలా బాగుంది కదా, యూజ్ చేయడానికి కూడా. ఇందులో మోడల్స్ ఇవన్నీ ఉన్నాయి, చాలా రకాల మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా. ఇడ్లీ పాత్ర మీరు ఇతరులు ఎవరైనా చూసారో ఇప్పటి వరకు, నీరు కొమ్ములతో ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే హ్యాంగింగ్స్లో కూడా మనకి దేవుడి ఫోటోలు ఇవి ఉన్నాయన్నమాట, విఘ్నేశ్వర స్వామి. అలాగే ఇక్కడ మనం కొమ్ముల్ని చూడవచ్చు, అలాగే బుద్ధ ఉన్నారు. అండ్ వినాయకుల్లో ఇదొక మోడల్ ఉంది, ఇదొక మోడల్ ఉంది. హ్యాంగింగ్స్ మనకి వాల్కి ఇలా హ్యాంగ్ చేసి దీనికి బల్స్ ఉంటాయి. మనం ఇక్కడ కొంతమంది వెహికల్స్ పార్క్ చేశారు, వాళ్ళు ఎవరో చూద్దాం. సో మనం కూడా ఒక ట్రాక్టర్ కొనుక్కుంటే పోద్దేమో. ఇది చూసిన ట్రాక్టర్లో పెద్దదన్నమాట, దేవుడి దగ్గర యూజ్ చేసుకోవడానికి శంకు చక్రాలతో కూడినవి. ఇవి ఏదైనా ఇలాచీ కానీ లేదంటే మిరియాలు దంచుకోవడానికి దంచుకుంటాం చూసారా, అవన్నీ అనమాట. మందహస్తం అంటారంట, ఇలా ఇలా దంచుకునేది. ఇది కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు ఉంది. అలాగే హే గాయ్స్, వెల్కమ్ టు S4 మీడియా. నేను మీరేక. ఈ రోజు మనం వచ్చేసాం అజ్రం గ్రామం. అజ్రం అంటే ఇత్తడి, ఇత్తడి అంటే అజ్రం. ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇత్తడి వస్తువులు, ఇత్తడి సామాన్లు తయారు చేస్తూ వాటిని అమ్ముతూ జీవిస్తూ ఉంటారనమాట. దీని వెనకాల ఒక హిస్టరీ ఉంది, అదేంటో మనం లోపలికి వెళ్ళాక తెలుసుకుందాం. అంతేకాదు ఎక్కడెక్కడ నుంచో కేవలం ఇత్తడి సామానాలు తీసుకోవడానికి కానీ ఇత్తడివి తీసుకోవడానికి కానీ ఇక్కడికి వస్తూ ఉంటారనమాట, ఇక్కడ పర్చేస్ చేయడానికి. అలాగే ఇక్కడ నుంచి చాలా యాంటిక్ పీసెస్ కానీ, షో ఐటమ్స్ కానీ, పూజా సామాన్లు కానీ విదేశాలకు కూడా పంపిస్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏంటి, ఇక్కడ ఉన్న కలెక్షన్ ఏంటి, మరిన్ని విశేషాలు మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. వచ్చేసేయండి. ఇది చూస్తున్నట్లయితే ఇది ఎలా ఉందంటే, ఎడారిలో తవ్వబోయినప్పుడు ఎడారిలో వంటల దగ్గర ఒక వాళ్ళ దగ్గర వాటర్ తాగేది ఉంటుంది కదా ఒక ఐటమ్. సో ఇది చూడగానే నాకు అదే గుర్తొచ్చింది, వాళ్ళ దగ్గర ఉండేలాగా. ఇది రాగిదనమాట వాటర్ తాగడానికి. ఇదేమో మూత పెట్టుకునేది. మనకి పూర్వకాలంలో కూడా ఒక చెంబులా ఉండి దాని మీద మూత పెట్టుకుంటారు చూసారా, వాటర్ తాగే చెంబు మీద ఏమి కీటకాలు కానీ డస్ట్ ఏం పడకుండా దాని మీద మూత పెట్టారు ఎవరు. అలాగా ఇది వాటర్ స్టోర్ చేసుకుని, ఇది పైన మూతలాగా ఉంది. ఇది జస్ట్ 750 తక్కువ రేట్గా వస్తుంది. ఐ మీన్ బయటతో కంపేర్ చేస్తే ఇంకా బయట అయితే ఇంకా ఎక్కువ రేట్లు ఉంటాయి, ఇక్కడైతే రీజనబుల్ రేట్లే ఉన్నాయి. అండ్ వీటిలో మోడల్స్ ఇవన్నీ కూడా. అండ్ ఇవి కూడా ఇక్కడైతే దానికి ఒక లోపలికి వచ్చింది కదా, ఇది గ్లాస్లా ఉంది. సో ఈ వాటర్ మనం ఇందులో ఇలా పోసుకుని తాగడం, మళ్ళీ ఇది ఇలా పెట్టడం అనమాట. ఇది డిజైన్ కూడా చాలా చక్కగా ఉంది. ఇది వచ్చేసి కేవలం 800కే వస్తుంది. ఈ మోడల్ అంతా కూడా ఇక్కడ ఉన్నవన్నీ ఈ మోడల్ 800కే. ఇందులో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. యా, యాపిల్లా ఉంది కదా, ఇది మనకి చూడడానికి అందంగా ఉండాలి అండ్ ట్రెండీగా ఉండాలి. అండ్ పాతకాలం లాగా మనం హెల్తీగా వాటర్ తాగాలి అనుకున్నప్పుడు ఇలాంటివి మనకి బాగా యూస్ అవుతూ ఉంటాయి. చూసుకున్నట్లయితే రాగి వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా రాగి వాటర్ బాటిల్ జస్ట్ 400కే ఉన్నాయి. అండ్ ఇది చూసారా ఇక్కడ చక్కగా ఒక జాడిలాగా ఉంది కదా, ఇదంతా ఇది కూడా రాగిదే. ఇది జస్ట్ 3500 పడుతుంది. కింద మనం పెట్టుకోవడానికి కంఫర్ట్గా మెత్తగా ఉంది. సో రాగి మూతతో ఇదంతా రాగి, బయటకు మాత్రం చాలా అందంగా డిజైన్ చేశారు కదా. ఇప్పుడు అందరికీ హెల్త్ కాన్షియస్ వచ్చేసింది కదా, రాగి వాటర్లో యూజ్ చేస్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్ అంత మంచిది కాదు, అలాగే స్టీల్ బాటిల్ కూడా ఎక్కువ యూజ్ చేసుకుంటాం. స్టీల్ కన్నా కూడా మనకి రాగి బాటిల్ అనేది మంచిది కాబట్టి రాగిలో మంచి డిజైన్ ఉన్నది. ఇది బాటిల్ అయితే చూడడానికి ట్రెండీగా చాలా బాగుంది కదా, యూజ్ చేయడానికి కూడా. ఇందులో మోడల్స్ ఇవన్నీ ఉన్నాయి, చాలా రకాల మోడల్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా డిజైన్తో. సో పిల్లలు ఎవరైనా వాటర్ బాటిల్ యూజ్ చేసి వాళ్ళకి పిల్లలకి ఇచ్చేయడానికి ఓన్లీ ప్లెయిన్గా అయితే కొంచెం వాళ్ళు మారం చేస్తున్నాయి, ఇలాంటివి తీసుకుంటే బాగుంటుంది. అండ్ ఆఫీసులకి కూడా ఇలాంటివి అయితే చూడడానికి చాలా బాగుంటాయి. అండ్ హెల్త్ కూడా ఉంటుంది. అండ్ వీటిల్లో మనకి ఇంకా చిన్న బకెట్లు ఉన్నాయి చూసారా, ఇతర బకెట్లు చిన్నవి, చాలా బిందెల్లో చిన్నవి ఉంటాయి. కానీ ఇతర బకెట్లు ఇలాంటివి మనకి హోటల్స్ వాటిల్లో కర్రీస్ అవి వేసి తీసుకొస్తూ ఉంటారు చిన్నగా. అలాగా బకెట్లు బాగున్నాయి కదా, వీటిలో కూడా మనకి ఎక్కువ పెళ్ళిళ్ళకి వాటికి యూజ్ చేసుకోవచ్చు ఇలాంటివి. అండ్ ఇవన్నీ కూడా మనకి స్టోరేజ్ కింద. యా, వాటర్ది ఇవన్నీ కూడా వాటర్ రిలేటెడే. సో ఇక్కడ మనకి ట్యాప్ అనేది బిగించుకుంటే ఈ వాటర్ అంతా మనం ట్యాప్తో ఇది తీసుకోవచ్చు మూత పెట్టేసుకుని. ఇది జస్ట్ 4600 మాత్రమే పడుతుంది.
ఇదంతా కూడా. వీటిలో మనం ఇవన్నీ కూడా వాటిలో మోడల్స్. బయటికి ఎలా ఉన్నా డిజైన్గా ఉన్నా కానీ లోపలంతా రాగి. బయట కూడా రాగే, కానీ బయట మనకి కొంచెం డిజైన్ వేరే డిజైన్ అనేది ఇచ్చారనమాట. చూడడానికి జాడిల్లా ఉన్నాయి కదా, ఇవన్నీ వాటర్ ప్యూరిఫైయర్స్ అనమాట, వాటర్ ఫిల్టర్స్. మనం వాటర్ని మళ్ళీ ఇలా పెట్టుకోక్కర్లేకుండా మనకి ఇక్కడ హోల్ ఇచ్చారు కదా, దానికి పైప్ని అటాచ్ చేసుకుని తాగేయచ్చు. అండ్ నా చేతిలో ఉన్నాయి అయితే ఇంచగా రాగి గిన్నె, రాగి గ్లాస్ అనమాట. సో మనకి పాతకాలంలో కానీ లేదంటే తమిళనాడు సైడ్ వెళ్ళినప్పుడు హోటల్స్లో ఇలాగా గిన్నె ఇచ్చి మనకి వేడి వేడి టీ ఇస్తారనమాట. సో ఆ ట్రెండ్ ఇలాగా చూడడానికి అందంగా ఉన్నాయి కదా. దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ గ్లాస్ 350 మాత్రమే. ఇది ఇలాగా సెట్ అనుకుంటా, ఇది ఇలాగా. సో 350, చాలా బరువు ఉంది. మనకి దేవుడి దగ్గర ఇళ్ళలో పూజలు పంతులు ఉంటారు కదా, వాళ్ళు పూజలు చేసుకున్నప్పుడు కానీ లేదంటే ఇంట్లో ఏదైనా చిన్నగా మనకి వాడుకోవాలనుకున్నా, చాలా దేవుడి దగ్గరికి మాత్రమే కొంచెం పరవన్నం చేసుకోవాలనుకున్నా ఇలాంటి వాటిల్లో చేసుకుంటారు. చాలా బాగుంది, గట్టిగా కూడా ఉంది మెటల్. ఇది జస్ట్ 490కి మాత్రమే వస్తుంది. అండ్ వావ్, ఇదేంటో గెస్ట్ చేయండి. డబ్బానే. సో మనం ఇంట్లో పోపులు అవి ఇప్పుడు ఈ కాలంలో బాగా ట్రెండ్ ఎక్కువైపోయి గ్లాసీ వాడుతూ ఉంటాం కదా. సో ఆ ప్లేస్లో మనం ఇది రీప్లేస్ చేయొచ్చు. ఇత్తడివి స్టీల్ డబ్బాలు కానీ ఇవన్నీ ఒక పోపుల దినుసులు అన్నీ కూడా అమ్మ వాళ్ళు ఇంట్లో ఉండే పెద్దవాళ్ళందరూ కూడా ఒకేలాంటివి పెట్టుకుంటారు కదా. చక్కగా ఇలాంటివన్నీ పెట్టుకుంటే చూడడానికి అందంగా ఉంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి జస్ట్ 350 మాత్రమే ఉంటుంది అనమాట. ఇది బాక్స్. అండ్ ఇది వచ్చేసి జస్ట్ 240 మాత్రమే ఉంది. చెంబులా ఉండి ఏదన్నా మనం స్టోర్ లిక్విడ్ నెయ్యి లాంటివి కానీ నెయ్యి పోసుకునేవి వేరే ఉంటాయి. ఇందులో ఏదైనా ఐటమ్స్ పెట్టుకోవడం కానీ కాశీ నీరు లాంటివి పెట్టుకోవడం లాగా ఇది ఉంది. ఇది జస్ట్ 240కి వస్తుంది. అండ్ డిన్నర్ సెట్, ఇది చూసారా, మనకి మాట్లాడుకున్నాం కదా పాతకాలంలో లాగా మనం ఎక్కువ వాటిలో తింటూ ఉండేవారని. ఇది మొత్తం ఇత్తడి బళ్ళం. అండ్ ఒక స్వీటు, 2 కర్రీలు, మంచినీళ్ళు తాగడానికి ఇలా ఒక డిన్నర్ సెట్లా పెట్టారు. అండ్ వీటిలో కూడా ఇంకా రకాలు ఉన్నాయి. గిన్నె మనం కర్రీస్ చేసుకుని ఈ గిన్నెలో వేసుకోవడానికి కానీ ఏదైనా వేయడానికి కానీ గిన్నెలు కూడా చాలా చాలా బరువుగా ఉన్నాయి. డిన్నర్ సెట్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, డిన్నర్ సెట్లో ఇది ఇంకొక రకం అనమాట. వీటిలో ఇవి వేరే ఏదైనా మెటల్ కలుస్తుందా, ఇదేంటో 2500 బంగారంలా మెరిసిపోతుంది. ఇదైతే ఇది కంచు అనుకుంటా కదా. ఇవన్నీ కూడా మనకి గ్లాసుల మీద డిజైన్ చూసారా, నెమలికతో చక్కగా మొత్తం నెమలికలు అనమాట. గ్లాస్ చుట్టూ డిజైన్ అది చేశారు. అండ్ వీటిలో ఈ గ్లాసులే కాదు, ఈ గిన్నెలు కూడా మనకి చాలా పల్లెటూరు వైబ్స్, ఇదివరకు అమ్మమ్మల తాతల వైబ్స్ అన్నీ తీసుకొస్తున్నాయి. మా ఇంట్లో ఎక్కువ ఉంటాయి. సో ఇవి చూసినప్పుడు వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు మన కాలం మొత్తం స్టీల్, ఈ అల్యూమినియం వాటి చుట్టూనే తిరుగుతున్నాం కదా. అండ్ మనకి జంతువులు అవి వేసుకుంటాం కదా సంక్రాంతి టైంలో ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు, ఆ జంతుకు చక్రమాలన్నీ కూడా ఇవన్నీ కూడా ఇవి కూడా ఇత్తడితోనే ఉన్నాయి. మనం టీలు తాగడానికి గ్లాస్ ఎక్కువ యూజ్ చేయడానికి 400 గ్లాస్ ఇది ఇలా. అండ్ కాఫీ సెట్ ఇప్పుడు వరకు మీరు చూస్తుంటారు. అయితే ఇక్కడ ఓపెన్ చేసి ఉంది. ఓకే, కాఫీ సెట్, కాఫీ ఫిల్టర్ అనమాట. కాఫీ ఫిల్టర్ సెట్, కాఫీ డబ్బా. మనకి కాఫీ ఫిల్టర్ ఐడియా ఉంది కదా. సో ఇది ఇత్తడిలో వచ్చింది. ఇది బాటము, ఇది టాప్. ఇందులో మనకి స్టాండ్ అనమాట. సో ఇది కాఫీ ఫిల్టర్. వీటిలో మనం చూసాం కదా కాఫీ తాగడానికి చక్కగా గ్లాసు, ఒక గిన్నె, ఒక కప్పులకి. మనం ఇప్పుడు ఎక్కడైనా ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వాలి అంటే డిన్నర్ సెట్లు అవి ఇస్తుంటాం కదా, అలా కాకుండా ఇలాగ చక్కగా మనం ఈ ఇత్తడివి సెట్లు ఇచ్చారు అంటే వాళ్ళు కూడా మంచి హ్యాపీగా ఫీల్ అవుతారు చూసిన వెంటనే. అండ్ ఇది వచ్చేసి 1200 మాత్రమే ఉంది. డిన్నర్ సెట్టే ఇంకా ఎక్కువ ఉంది కదా. వావ్, ఇది బయట ఇంకా ఎక్కువ కాస్ట్ ఉండొచ్చు. అండ్ మనకి ఇక్కడ డిజైన్ గ్లాసులు చూసుకుంటే నెమలితో చక్కగా డిజైన్ చేశారనమాట. అటొక నెమలి, పురివిప్పిన నెమలి ఒకటి, అటొకటి ఇటొకటి. ఇది జస్ట్ గ్లాసులు 280. అండ్ వీటిలో మనం వాటర్ పోసుకునే ఈ జగ్గు 1640 మాత్రమే.
డిజైన్తో చాలా అథెంటిక్గా బాగుంది కదా. అండ్ ఇక్కడ మొత్తం చెంబులు ఉన్నాయి, మనం పూజ దగ్గరికి వాడుకోవడానికి. అలాగా ఇక్కడ చెంబులు ఉన్నాయి 200. అండ్ గ్లాసులు కూడా ఉన్నాయి, గ్లాసులో డిఫరెంట్ గ్లాసులు ఉన్నాయి. ఇవన్నీ జస్ట్ గ్లాసులు ఇవి 300, 260 ఇలా మాత్రమే ఉన్నాయి, 230. అండ్ ఇక్కడ ఇది ఒక డిఫరెంట్ 300, చక్కగా జీబ్రా లైన్స్తో చాలా చక్కగా ఉంది. పట్టుకోవడానికి గ్రిప్ అది కూడా చాలా బాగుంది. ఇవన్నీ కూడా పూజ దగ్గర వాడుకునే ఇవి ఏమంటారు, చెంబులు, చిన్ని చెంబులు దేవుడి దగ్గరకు వాడుకోవడానికి. అండ్ ఇది చూసారా, ఇప్పటిదాకా మనం టీ కప్పుల గురించి మాట్లాడుకున్నాం కదా. చక్కగా గిన్నె వచ్చి గ్లాస్ వచ్చింది, అందులో మనకి ఒక సాసర్ వచ్చి మనకి ట్రెడిషనల్ వేలో మనకు ట్రెండింగ్లో ఉండేలాగా కప్ అనమాట. చూడడానికి ట్రెండింగ్గా ఉంది అండ్ ట్రెడిషనల్గా కూడా ఉంది కదా. ఇలా జస్ట్ ఇది 350 మాత్రమే. వీటిలో మనం భోజనం వండుకుని వడ్డించుకోవడానికి ఇలా ఇదొక గిన్నె. ఈ యూటిలిటీ డిషెస్ వచ్చేసి ఇది జస్ట్ 850 మాత్రమే. డిషెస్ అవి వండుకున్న తర్వాత వేసుకోవడానికి. మనం మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు జంతుకులు అవి వేసుకునేవి, దీంట్లో ఇతవి కూడా ఉన్నాయి. ఇందులో రకరకాల మోడల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ డిఫరెంట్ మోడల్స్ అన్నమాట. ఇలా తిప్పుతారు, జంతుకులు వేసుకునేవి. బాగుంది కదా మోడల్. ఇందులో రకరకాల మోడల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చాలా గిన్నెలు, గ్లాసులు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇడ్లీ పాత్ర మీరు ఇతరులు ఎవరైనా చూసారో ఇప్పటి వరకు? నేనైతే జస్ట్ బయట చూడటమే కానీ పట్టుకోవడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. మనకి స్టాండ్ కూడా అవసరం లేకుండా మొత్తం చూడడానికి ఇడ్లీ పాత్ర చాలా చక్కగా ఉంది కదా. ఇదంతా ఇడ్లీ పాత్ర జస్ట్ 4550 మాత్రమే. బరువు మాత్రం చాలా ఎక్కువ ఉంది. వీటిల్లో ఇది చిన్న సైజు 3400. ఆయికుడుంలా పెట్టుకోవడానికి అనుకుంటా, ఆవిరి పట్టేది. ఆయికుడుం కాదు, ఇడ్లీ పాత్రలో ఇది మనం ఏదైనా ఆవిరి పట్టుకునేలాగా ఉంటే, ఆవిరి పట్టుకుని కుకింగ్ చేసుకునే ఉంటాయి చూసారా, అలాగా 2 ప్లేట్లు ఉన్నాయి ఇందులో. వాటితో ఇలాగా స్టాండ్ కూడా అవసరం లేకుండా మనకి పక్కన సైడ్లు ఇచ్చారు కదా, ఈ కంపార్ట్మెంట్స్ వల్ల మనకి స్టాండ్ కూడా అక్కర్లేదు. జస్ట్ ఇది ఇలా ఫిట్ చేసేస్తే సరిపోతుంది, అది అలా ఉంటుంది. సో వీటిలో వండే వంటలు ఏంటి అంటే మనకి చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఇవన్నీ కూడా యూటిలిటీస్ అనమాట, మొత్తం కుకింగ్ సంబంధించినవి ఇవన్నీ. సో ఇళ్ళల్లో డైలీ యూస్ చేసుకునే యూటిలిటీస్ ఉంటాయి కదా, సో ఇవన్నీ అవే ఉన్నాయి. అండ్ మొత్తం మూకుళ్ళు కానీ దేశాలు కానీ ఇదేంటి మూకుళ్ళు, ఈ ప్లేట్లు కానీ ఏదైనా ఫ్రైలు అవి చేసుకోవడానికి కానీ. ఈ బుడ్డిది చూసారా చెంబు, జస్ట్ 120 మాత్రమే. ఇందులో చాలా మోడల్స్ ఉన్నాయి, ఇవన్నీ మోడల్సే. ఇది జస్ట్ 100 మాత్రమే, ఇది 120, ఇది 150, ఇది 200. ఇలాగా చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు అన్నీ ఉన్నాయన్నమాట. ఇవన్నీ పూజ సామాన్లు, పూజలకి యూజ్ చేసుకోవడానికి చాలా చక్కగా ఉంటాయి. అండ్ కొలతలు ఇవి వేసుకుని ఉంటారు కదా, వాటికి కూడా ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఇది మాత్రం చాలా క్యూట్గా ఉంది. ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయి ఇవన్నీ కూడా. అండ్ మనం ఎక్కువ వాడుతూ ఉంటాం కదా ఈ చెంబులు, డిఫరెంట్ మోడల్స్. అండ్ ఇది జస్ట్ 500 మాత్రమే. అండ్ వీటిలో కొంచెం పెద్దది వచ్చేసరికి ఇది ఉంది. ఇక్కడ హ్యాంగింగ్ చూసారా, ఒక ప్యారెట్ ఉంది, చక్కగా ఉంది కదా. అలాగే మనకి డేర్ కొమ్ములతో ఉంది. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే హ్యాంగింగ్స్లో కూడా మనకి దేవుడి ఫోటోలు ఇవి ఉన్నాయన్నమాట, విఘ్నేశ్వర స్వామి. అలాగే ఇక్కడ మనం కొమ్ముల్ని చూడవచ్చు, అలాగే బుద్ధ ఉన్నారు. అండ్ వినాయకుల్లో ఇదొక మోడల్ ఉంది, ఇదొక మోడల్ ఉంది. అండ్ హ్యాంగింగ్స్లో కూడా మనకి అక్కడ చూసుకుంటే పంచముఖ ఏనుగులతో మధ్యలో గంట, చుట్టూ గంటతో ఇది గుడి అలాంటివి మనం కానీ పెట్టుకున్నామంటే ఒక టెంపుల్కి వెళ్ళకుండానే టెంపుల్ వైబ్స్ అనేవి వచ్చేస్తాయి అనమాట. చాలా చక్కగా ఉంది కదా. ఇవన్నీ డిఫరెంట్. ఇది చాలా కాన్ఫిడెంట్గా ఎత్తేద్దాం అనుకున్నాను కానీ చాలా బరువు ఉంది ఇది. అసలు ఒక గద్ద ట్రై కూడా నేను ఎత్తలేకపోతున్నాను. అమ్మో, చాలా బాగుంది. చక్కగా ఈ ఒక చెట్టు మీద వాలినట్టు దాన్ని డీటెయిల్గా మొత్తం దాని రెక్కలతో సహా డీటెయిల్గా ఇక్కడ బాగుంది. దీనికన్నా కూడా నేను ఇంకోటి చూపిస్తాను. మనకి
ఇది డెకరేషన్ ఐటమ్ చూడడానికి బాగుంది కదా. ఒక చెట్టు, మనకి చెట్టు మీద అటొకటి ఇటొకటి పిట్టలు. ఇది ఇక్కడ మనం ఏదైనా దీపాలు పెట్టుకోవడానికి చక్కగా ఉంది. చూసేంత ఈజీగా లేదు, చాలా బరువుగా ఉంది. భలే ఉంది కదా చూడడానికి చక్కగా. మనకి అదంతా కింద కాయలు వచ్చి మొత్తం ఆకులతో కూడా ఉంది. ఇదంతా కూడా వాల్ హ్యాంగింగ్ అనమాట. దాని మీద ఇంకొక చెట్టు ఉంది మీరు చూస్తే క్రాస్గా, అది కూడా చాలా బాగుంది. హ్యాంగింగ్స్ మనకి వాల్కి ఇలా హ్యాంగ్ చేసి, దీనికి బెల్స్ ఉంటాయి. మనకి కాలింగ్ బెల్ టైప్లో ఎలా అయితే ఉంటాయో మనకి మూవీస్లో కూడా చాలా మూవీస్లో చూపిస్తూ ఉంటారు అనమాట. వాల్కి హ్యాంగ్ చేసి ఇక్కడ ఒక బెల్ కొడతారు. ఆ బెల్ కొడితే మనం ఇంకా కాలింగ్ బెల్ లాగా అనమాట. అలాగా కూడా యూస్ చేసుకోవచ్చు. గోడ కార్నర్స్లో పెడతారనమాట. బాగుంటాయి ఇలాంటివి. సో ఇందులో ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి. సో ఇక్కడ కొంతమంది వెహికల్స్ పార్క్ చేశారు, వాళ్ళు ఎవరో చూద్దాం. సో ఇత్తడి అనమాట, ఇవన్నీ బుడ్డిగా చాలా క్యూట్గా ఉన్నాయి. ఇక్కడ ఇత్తడి ఆటో, ఇవి చక్రాలు కూడా తిరుగుతున్నాయి. అండ్ దీని లోపల మనకి స్టాండ్ కూడా కదులుతుంది. అంత పర్ఫెక్ట్గా షోకేజ్ ఐటమ్ ఎంత బాగా చేశారు కదా. ఒక మనిషి ఆటోలో కూర్చున్నాడు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎద్దుల బండి అనమాట, చక్రాలు కూడా కదులుతున్నాయి. 2 ఎద్దులు, ఒక మనిషి తాడు పట్టుకొని, ఎద్దుల బండ్లు పొరగల్లో ఉండే కదా అలా ఎద్దులు ఉంది ఇక్కడ బండి. అండ్ మనం ఇంతకు ముందు కూడా చూసాం, ఇది జీప్ కారు. పూర్వంలో కార్లు ఓల్డ్ టైంలో ఇలా ఉండేవన్నమాట. సో కారు అండ్ ఎద్దుల బండిలో మనకి ఇది ఒక మోడలు. ఎద్దుల బండిలో ఇటువైపు అటువైపు దేవుళ్ళు ఉన్నారనమాట. దేవుడితో మనకి లోపల గుర్రపు బండ్లు ఉండేవి. గుర్రపు బండ్లకి ఎలా అయితే డెక్క ఉంటుందో సో అలా చేశారనమాట ఎద్దుల బండి. అండ్ అగైన్ ఎద్దుల బండి ఇది కూడా. అండ్ హార్స్, ఒక మనిషి హార్స్ని రైడ్ చేస్తూ ఉన్నాడు. గుర్రపు బండి, చక్రాలు కూడా చక్కగా ఊగుతూ ఉన్నాయి. అండ్ ట్రాక్టర్ ఇది. వీటిలో చాలా వెహికల్స్ ఉన్నాయి, చాలా రకరకాల మోడల్స్ ఉన్నాయి, డిఫరెంట్ సైజుల దగ్గర నుంచి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి గిఫ్ట్ ఐటమ్స్ కానీ షోకేస్ ఐటమ్స్గా ఇవ్వడానికి చాలా బాగుంటాయి. అండ్ చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా. సో మనం కూడా ఒక ట్రాక్టర్ కొనుక్కుంటే పోద్దేమో. ఇది చూసిన ట్రాక్టర్లో పెద్దదన్నమాట. దీని హెడ్ కూడా చూసారు ఎలా ఇంజిన్ కదులుతుందో వెనకాల. మీ చక్రాలు కానీ ఈ డీటెయిలింగ్ కానీ మొత్తం అసలు చేశారన్న పేరు కాకుండా మొత్తం పర్ఫెక్షనిస్ట్ అనేది ఉంది. మనకి పొగగొట్టంతో సహా అంతా కూడా ఉంది. ఇవన్నీ కూడా ఇక్కడ వెహికల్స్, చిన్న దగ్గర నుంచి పెద్ద వెహికల్స్. అపార్ట్ ఫ్రమ్ దమ్ మనకి నాకు పర్సనలీ వినాయకుడు అంటే చాలా ఇష్టం అనమాట. ఈ వుడ్ వినాయకుడు చూసారా, మనకి చదువుకున్నట్టు వినాయకుడివి విగ్రహాలు గొమ్మను దొరకడం కష్టం అనమాట. మీరు ఎప్పుడైనా చూసుకోండి. అవి ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి. చక్కగా ఉయ్యాలకి కుర్చీలో కూర్చుని విఘ్నేశ్వర చదువుతున్నట్టుగా. అండ్ అదే కుర్చీలో మనకి రాధాకృష్ణ బొమ్మలు చూస్తాం, కానీ ఇలాగా కుర్చీలో ఊగుతూ రాధాకృష్ణులు అయితే నేను ఇక్కడే ఫస్ట్ టైం చూసాను. మీరు ఎప్పుడన్నా చూసారా లేదా అయితే కామెంట్ చేయండి కింద. అండ్ ఇవన్నీ కూడా మొత్తం విఘ్నేశ్వర్లు ఉన్నాయి, విఘ్నేశ్వర్లు తాండవం చేస్తున్నట్లు కానీ. అండ్ ఇవన్నీ కూడా అవే ఉన్నాయన్నమాట. ఇవి చెడు చూడుకు, చెడు వినకు, చెడు మాట్లాడుకు అని కొత్తగా ఫోన్ నొక్కకు అనుకుంటా. మరి ఇది మామూలుగా కూర్చున్నాడు పుట్టాడు. ఇవన్నీ చిన్నగా మనకి డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి కానీ కార్లో పెట్టుకోవడానికి కానీ చాలా బాగున్నాయి కదా. అండ్ అలాగే ఆకులు ఉన్నాయి ఇక్కడ మనకి తోరణాల కింద కట్టుకోవడానికి. మామిడాకులు మనం తోరణాన్ని కట్టుకుంటాం కదా, అలాగే ఇతరులో మామిడాకులు ఉన్నాయి. మామిడాకులే కాకుండా ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి. మనం ఎక్స్ప్లోర్ చేద్దాం, వచ్చేయండి. ఇది ఒక మనకి డెకరేషన్ ఐటమ్ అనమాట. ఒక చెట్టు పెద్దగా ఉంది, చక్కగా పువ్వులు చూడడానికి చాలా అందంగా ఉన్నాయి కదా. ఇదంతా డెకరేషన్ ఐటమ్. ఇది కాస్ట్ వచ్చేసి 60,000 అనమాట. ఇది ఒకటి మొత్తం అంతా కూడా ఎత్తడితో ఉంటుంది. సో ఇది 60,000 దీని కాస్ట్. పువ్వులు మొగ్గలతో అందంగా ఉంది కదా, చాలా పొడుగ్గా కూడా ఉంది. శంఖం చూసారా మీరు, శంఖం మీద ఇక్కడ వినాయకుల వారు ఉన్నారు. వినాయకులు ఉన్నారు. ఇది శంఖం ఊతానికి అనుకుంటా. మనకి ఇదంతా మనం మేబీ సౌండ్ వస్తుంది అనుకుంటే, నాకు ఊతడం రాదు. ఇదంతా శంఖం. దీంట్లో చిన్న సైజ్ దగ్గర నుంచి ఇది చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద సైజ్ వరకు ఉంది. అలాగే డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో ఈ చిన్న సైజు శంఖం వచ్చేసి 890 అనమాట ఈ బుడ్డది. అండ్ మనకి ఇక్కడ అలాగే ఇవన్నీ మోడల్స్ ఉన్నాయి. కాలభైరవుడు దేవుళ్ళి కానీ, అలాగే మనకి దేవుడి దగ్గర యూజ్ చేసుకోవడానికి శంఖ చక్రాలతో కూడినవి ఇవి కానీ. అండ్ ఇక్కడ మనం పైన వరుసలో చూసుకుంటే మొత్తం సాయిబాబా, అమ్మవారు అండ్ సాయిబాబా విగ్రహాలు,
ఇంకా అమ్మవార్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. పైన నటరాజులు ఉన్నారనమాట. చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద సైజ్ వరకు నటరాజు విగ్రహాలు ఉన్నాయి. అండ్ మనం ఏనుగుల్లో చాలా మోడల్స్ చూసాం ఇప్పటి వరకు కూడా. ఇంకా ఏనుగులు వస్తానే ఉన్నాయి. అసలు డిఫరెంట్ మోడల్స్, ఒకదానికి కూడా అసలు సంబంధం లేదు. ఇది తల్లి పిల్ల ఆవు దూడ అనమాట. అండ్ ఇది ఒక రకమైన ఏనుగు, ఇది ఒక రకమైన ఏనుగు. ఇవి రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తున్నానా, అసలు ఎంత డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. ఏనుగుల్లోనే ఎక్కువ మోడల్స్ ఉన్నాయి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇవి ఏనుగుల్లో దీపారాజన కుందులు అనమాట. ఏనుగు పైన దీపారాజన కింద వస్తుంది. ఇది 14,10 పడుతుంది రేటు. అండ్ వీటిలో బుడ్డ ఏనుగులు కూడా ఉన్నాయి, ఇంత బుడ్డి ఏనుగులు. అండ్ అవి కాకుండా ఇవన్నీ కూడా ఏనుగుల్లో మోడల్స్ అనమాట. ఒక్కోటి ఒక్కో రకమైన మోడల్ ఇవన్నీ కూడా. అవి కాకుండా కింద ఆంజనేయ స్వామి ఉన్నారు. ఆంజనేయ స్వామి, లక్ష్మీనరసింహస్వామి, ఆంజనేయ స్వామి, ఇవన్నీ కూడా విగ్రహాలు ఉన్నాయి. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి. మొత్తం షాప్ అంతా అయితే వాళ్ళు ఖాళీ లేదు. వెడ్డింగ్ సీజన్ వచ్చింది కదా, సో వాళ్ళు ఇక్కడ మొత్తం షాపింగ్ అంతా ఇక్కడే చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం తాబేలు చూస్తున్నాం అనమాట. ఇది జస్ట్ 250. ఇది మనకి డెకరేషన్ ఐటెంలా ఉంటుంది, చూడడానికి అందంగా కలర్ఫుల్గా ఉంది. ఇది ఓపెన్ చేస్తే ఇందులో మనము ఏదైనా ఐటెం పెట్టుకునేలాగా ఇలా ఓపెన్ అవుతుంది అనమాట ఇదంతా. అండ్ ఇక్కడ మనం చిన్న బాక్సులు చూసుకుంటే ఇవన్నీ కూడా మనం పెద్ద బాక్సులు ఇందాక మనం చూసాం కదా, లైక్ లా గిఫ్ట్ లాగా ఇలా ఒక గిన్నె ఉంటుంది అనమాట. ఈ చిన్న బాక్స్లో ఈ గిన్నె ఉంది, ఇది ఇలా లాక్ చేసుకోవడానికి ఉంది. అండ్ ఇక్కడ మనకి గిన్నెలు ఇవి కూడా పూసలతో డెకరేట్ చేసి ఉన్నాయన్నమాట. ఇలా వచ్చింది. మనం ఏదైనా జ్యువెలరీ కానీ ఏదైనా ఐటమ్స్ కానీ వేసుకోవడానికి చక్కగా ఉంటుంది అనమాట. ఇందులో రకరకాలు ఉన్నాయి. ఇది 700 దీని ప్రైస్ పడుతుంది. ఇది వచ్చేసరికి 600 పడుతుంది. అండ్ ఇక్కడ గంటలు ఉన్నాయి. ఇవన్నీ గంటలు, దేవుడి గంటలు. ఇక్కడ గంటలు వచ్చేసి 80 రూపాయల నుంచి స్టార్ట్ అవుతున్నాయి. 80 రూపాయల నుంచి 120 రూపాయలు. అలాగే దాని సైజు బట్టి 770 రూపాయల గంట కూడా ఉంది. ఈ పెద్ద సైజు గంట వచ్చేసరికి 770 అనమాట. ఇది వచ్చేసరికి 910. ఇక్కడ మనకి ఆంజనేయ స్వామి వారు ఉన్నారు దీంట్లో. ఈ గంటలో మనకి ఇది కొంచెం 660 పడుతుంది ఈ గంట. మనకి ఇక్కడ కొంచెం ఉన్న వాటిలో ఇది కొంచెం డిఫరెంట్గా కనిపించింది. అండ్ పూజలు చేసుకున్నప్పుడు ప్రసాదాలు అవి పెట్టుకోవడానికి ఇది ప్లేట్స్ చూసారా, ఇది 610 రూపాయలు పడుతుంది ఈ ప్లేట్. ఇది గిన్నె టైప్ వచ్చింది, ఇది 370 పడుతుంది. ఇది మాత్రం కలర్ఫుల్గా ఇవి ప్లేట్స్ చాలా బాగున్నాయి అబ్బా. అండ్ ఇది వచ్చేసి 1500 పడుతుంది ఈ ప్లేటు. బరువు కూడా అలాగే ఉంది. వీటిలో చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు కూడా ఇందులో వెరైటీస్ అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి గిన్నెలు అవి ప్రసాదాలు పెట్టుకోవడానికి ఆ మూల నుంచి ఈ మూల వరకు, అంటే చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు గిన్నెలు అవి కూడా ఉన్నాయి. ఈ గిన్నె స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 80 రూపాయలు. 65 రూపాయల గిన్నె కూడా ఉంది, దీనికన్నా కొంచెం చిన్నదనమాట. 55 రూపాయల గిన్నె. ఇది గిన్నె వచ్చేసి 55 రూపాయలు. అండ్ చిన్న సైజు నుంచి ఇవన్నీ కూడా మనకి ప్రసాదం పెట్టుకోవడానికి గిన్నెలు అనేవి ఉన్నాయి. పెద్ద సైజు బాక్సులు చూసుకున్నాం కదా, పెద్ద సైజుల బాక్సులే కాకుండా ఇవి డెకరేషన్వి చిన్న సైజులు కూడా ఉన్నాయి రౌండ్గా అనమాట. ఇదొక మోడల్, ఇదొక మోడల్. ఇది చక్కగా చిన్న సైజులో ఉందన్నమాట. ఇది 850 నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ మనకి దీపారాజులని కూడా మనం చాలానే చూసుకున్నాం ఇప్పటి వరకు కూడా. శంకు చక్రాలతో కానీ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇవి స్టార్టింగ్, అలాగే దీంట్లో ఇది స్టార్టింగ్ ఫ్రమ్ 200 అనమాట. ఈ నెమలితో ఉన్నది. ఇక్కడ ప్లేట్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఇది వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఇవన్నీ కూడా సార్ల కింద పంచుతారు. ఇవన్నీ రకరకాల డిఫరెంట్ ప్లేట్లు అయితే ఉన్నాయి. అండ్ పైన అన్నీ కూడా మనకి వెజల్స్ ఉన్నాయి, మనకి కుకింగ్ వెజల్స్ అనమాట. ఇవి కూడా ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ అది బాగా వస్తుంది కాబట్టి మొత్తం షాప్ అంతా క్రౌడ్గా ఉండి మనకి తెలుస్తుంది. చూసారా చక్కగా ఇవన్నీ కూడా మనకి ఇస్తారు. సార్లు అవి పంచుకోవడానికి, గిఫ్ట్ ఐటమ్స్ కింద, అలాగే ఇంట్లో యూజ్ చేసుకోవడానికి కూడా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఇందులో ఇది రాగ్ ఐటమ్ అనమాట. ఇందులో చిన్నవి ఉన్నాయి, పెద్ద సైజువి కూడా ఉన్నాయి. ఇవి చిన్నవి, ఇవన్నీ కూడా పెద్ద సైజువి. మోస్ట్లీ ఎక్కువ రెస్టారెంట్లో స్వీట్స్ అవి తయారు చేయడానికి కూడా ఇక్కడ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. ప్లేట్స్, డిఫరెంట్ ప్లేట్స్, ట్రేలు, ఈ ట్రే మనకి ఇవన్నీ గిఫ్ట్ ఐటమ్స్ ఇవ్వడానికి ఏదైనా పెళ్ళిళ్ళు కానీ ఏదైనా ఫంక్షన్స్ కానీ ఇస్తూ ఉంటారు కదా రిటర్న్ గిఫ్ట్లు అని. రిటర్న్ గిఫ్ట్లకి ఎక్కువ బాగా యూస్ అవుతాయి అన్నమాట ఇవన్నీ. చక్కగా ఇది జల్లెడి కింద ఉందన్నమాట. ఇది గిన్నె కానీ, గిన్నెల్లో కూడా చూసారా మీరు చాలా వెరైటీలు అనేవి ఇక్కడ ఉన్నాయి. ట్రేలు కూడా మనకి చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు చాలా ట్రేస్లు అవైలబుల్ ఉన్నాయి. అలాగే పూజ బొట్లు, మనకి గుళ్ళకి వెళ్తాం కదా, ఇదివరకు గుళ్ళకి వెళ్ళేటప్పుడు పూజ బొట్లు ఇలా తీసుకెళ్లేవారు. ఇప్పుడు అంటే ఎవరు తీసుకెళ్ళట్లేదు కానీ అప్పుడు బొట్లు ఇలా ఉండే అనమాట.
చక్కగా ఒక్కో డిజైన్తో చాలా అందంగా ఉన్నాయి అనమాట. ఇవి చాలా రీజనబుల్ ప్రైజెస్ నుంచి ఇవి వస్తున్నాయి. రౌండ్గా డిఫరెంట్ షేప్స్తో, సైజులో, డిజైన్లో. ఇవన్నీ కూడా మనకి పూజలు తీసుకెళ్లే బుట్టలు. సో ఇక్కడ మనకి డిఫరెంట్ గిన్నెలు అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ మనకి జల్లెడలు కానీ, జల్లెడు ఇది స్టార్టింగ్ ఫ్రమ్ 320 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది చిన్న సైజు. అలాగే ఇవి పెద్ద సైజు జల్లెళ్ళు అండ్ గిన్నెలు, ఇవన్నీ కూడా ఇంట్లో యూజ్ చేసుకోవడానికి, సార్లకి కూడా డిఫరెంట్గా ఉన్నాయి. ఇవి ప్రసాదాలు అవి పెట్టుకోవడానికి గిన్నెలు పెద్ద సైజులో అమ్మవారికి వాటికి పూజలు చేసుకున్నప్పుడు పెట్టుకుంటారు కదా. ఇవి కూడా మనకి గుడికి వెళ్ళే తీసుకెళ్ళడానికి పూజా బుట్ట అనమాట. పువ్వులు అవి కూడా పెట్టుకోవచ్చు, ఇంట్లో డెకరేషన్కి వాటికి వాడుకోవచ్చు. ఇవి కూడా చక్కగా మనం ఫ్రూట్స్ అవి పెట్టుకుని డైనింగ్ టేబుల్ మీద అవి పెట్టుకోవడానికి చక్కగా యూస్ఫుల్ అవుతూ ఉంటాయి. వీటిలో చిన్న సైజు నుంచి కూడా ఇవన్నీ అవైలబుల్ ఉన్నాయి, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు. ఇవన్నీ కూడా మనం వాటర్ అవి వేసుకుని కూడా మనం బయట డెకరేట్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ బాక్సులు ఉన్నాయి. పోపులు పెట్టా కాదు, మనకి బాక్సెస్ ఉన్నాయి. బాక్సెస్ స్టార్టింగ్ ఫ్రమ్ 550 అనమాట. ఇవే కాకుండా ఇంకా రకరకాల మోడల్స్ అనేవి ఉన్నాయి. అండ్ మీరు కుక్కర్ని, ఇత్తడి కుక్కర్ ఎప్పుడైనా చూసారా? పైన ఇత్తడి కోటింగ్తో కుక్కర్స్ కూడా ఉన్నాయన్నమాట. కుక్కర్స్ అవైలబుల్ ఉన్నాయి మనకి. ఇదివరకు అది బియ్యం కొలుసుకుంటారు కదా, బియ్యం అనే కాదు ఏదైనా క్వాంటిటీ తెలుసుకోవాలంటే కుంచాలని అంటారు. ఇవి శంకు చక్రాలతో ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడాను. అండ్ బరువుగా ఉన్నాయి గిన్నెలు కూడాను. సో ఇది ఒక మోడల్. ఇవన్నీ వెరైటీస్, డిఫరెంట్ వెరైటీస్. ఇవన్నీ చూస్తుంటే పాతకాలం నాటి ఇదే గుర్తొస్తుంది మనకి. పోపులు పెట్టి అనమాట, పోపులు పెట్టి చక్కగా అందంగా ఉంది కదా. పైన ఇలాగా ఇది హోల్ ఇది వస్తుంది ఇలాగా. అండ్ ఇవన్నీ కూడా పోపు దినుసులు వేసుకోవడానికి పూర్వం కాలంలో ఇలా ఉండేవి కదా. పోపులు పెట్టిన డబ్బులు అమ్మమ్మలు దాచుకునేవారు. అలాగా చిన్న బాక్సుల నుంచి పెద్ద బాక్సుల వరకు బాక్సులు ఉన్నాయి. ఇంత చిన్న బాక్స్లో కూడా చాలా క్యూట్ ఇవైతే ఉన్నాయి కదా పోపుల దినుసులు. ఇది నాకు ఇంత బాక్స్ తెలుసు కానీ ఇంత బుడ్డి బాక్స్ నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం. క్యూట్గా చాలా చక్కగా ఉంది. వీటిలో కూడా మనకి మోడల్స్ కూడా ఉన్నాయి. ఇందులో మనకి పైన ప్లెయిన్ ఉన్నాయి, డిజైన్ ఉన్నాయి, అండ్ వాటిలో కలర్స్ కూడా వీళ్ళు పెట్టినవి ఉన్నాయి అన్నమాట. అంతేకాకుండా ఇక్కడ బాక్సులు ఇవేంటివి, క్యారేజ్ బాక్స్, ఇత్తడి క్యారేజ్ బాక్సులు కూడా ఉన్నాయి. ఇవే కాకుండా ఈ బాక్స్లో మనం దీపారాజనకి పెట్టుకోవడానికి బాక్సులు అనుకుంటే ఇది, ఆర్ ఎయిర్ వెళ్ళేలాగా కొన్ని స్టోర్ చేసుకుంటాం కదా, అలా కూడా కొన్ని ఇందులో స్టోర్ చేసుకునేలాగా అనమాట. ఇవన్నీ క్యారేజ్ బాక్స్లా ఉన్నాయి. అంతేకాకుండా మనం జ్యువెలరీ అది ఏదైనా ఎయిర్ వెళ్ళేలాగా ఏదైనా స్టోర్ చేసుకునేది పర్లేదు, ఎయిర్ వెళ్ళొచ్చు అనుకుంటే ఇలాంటి బాక్సులు తీసుకోవడానికి అందంగా ఉంటాయి. అండ్ ఇందాక మనం చిన్నది చూసాం కదా, వావ్, నేను దీన్నే చిన్నది అనుకున్నాను, దానికన్నా చిన్న ఇది ఉందన్నమాట. ఇంత బుడ్డి పోపు దినుసుల బాక్స్. ఇదే చిన్నది అనుకుంటే ఇది దాంట్లో ఇంకో మోడల్ పోపు దినుసులు పెట్టుకునేది. గిఫ్ట్ ఐటమ్స్కి ఇవి ఇచ్చుకుంటే చాలా బాగుంటాయి అనమాట. పైన గ్లాస్ వచ్చి లోపల ఏమున్నాయని మొత్తం తెలుస్తుంది. లోపలంతా కూడా ఇత్తడి, బయట మాత్రం మనకి ఇలాగ కలర్ చమ్కీలతో చిప్స్ పెట్టేసి ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి పోపు దినుసులు. దీంట్లో మనం రౌండీ చూసాం, రౌండే కాకుండా పలక టైప్లో కూడా మనకు ఉన్నాయి. మొత్తం 9 ఉంటాయి. 9లో మనం ఈ పోపు దినుసులు తీసుకోవడానికి ఒక స్పూన్ కూడా ఉంది. నైస్. రాగి బాక్సులు ఉన్నాయి, అలాగే ఇత్తడి బాక్సులు ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఏదో మనం మనీ స్టోర్ చేసుకునే బాక్స్లా ఉందన్నమాట. డబ్బులు పెట్టాయి. దీన్ని నిండా డబ్బులతో ఉంటే ఎంత బాగున్నా. సో డబ్బులు దాచుకోవడానికి డబ్బులు పెట్టానమాట. అండ్ మనకి ఇది చూసారా, టీ హోల్డర్. మనం టీ పోసుకుని ఇందులోంచి ఇలా వేడివేడిగా పోసుకోవడానికి, టీ అనే కదా జ్యూస్ అవి పోసుకోవడానికి ఇది మనకి బాగా యూస్ అవుతుంది. ఇక్కడ ఉండే ఈ బాక్స్ అన్నీ కూడా ఇది జస్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ 300 అనమాట. ఇవి మనం ఇందులో ఎయిర్ టైట్ అనమాట. ఇది టైట్గా కూడా ఉంది. మనం ఇందులో రెగ్యులర్ యూస్ చేసుకోవచ్చు ఏదైనా స్టోర్ చేసుకుని. అండ్
ఏదైనా ఇలాచీలు కానీ లేదంటే మిరియాలు దంచుకోవడానికి దంచుకుంటాం చూసారా, అవన్నీ అనమాట. మందహస్తం అంటారంట ఇలా ఇలా దంచుకునేది. ఇది కూడా చిన్న సైజు నుంచి పెద్ద సైజు ఉంది. అలాగే డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ సైజెస్ కూడా ఉన్నాయన్నమాట. ఇది ఈ బుడ్డిది వచ్చేసి స్టార్టింగ్ 120 అనమాట. అండ్ వీటిల్లో మనకి బాక్సులు కానీ డబ్బాలు కానీ ఇలాగా చాలా వెరైటీస్ అనేవి ఉన్నాయి. అండ్ మనం ఇది ఆల్రెడీ ఇందాక ఫిల్టర్ కాఫీ ఇందాక మనం చూసాం కదా, ఫిల్టర్ కాఫీ డబ్బాలు ఇవి కూడా గిఫ్ట్ ఐటమ్స్ కింద బాగా వెళ్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం దీని గురించి ఇందాక అక్కడ డిస్కస్ చేసుకున్నాం. రాగి చెంబులు, రాగి బిందులు, రాగి కాదు ఇత్తడి బిందులు, ఇత్తడి సామానాలు ఇవన్నీ కూడా మనకు రెగ్యులర్ యూస్కి యూస్ అవుతూ ఉంటాయి. అండ్ వాటర్ మగ్ అనమాట ఇదంతా కూడా. ఇవన్నీ హౌస్ యూటిలిటీస్, కుకింగ్ యూటిలిటీస్ ఇవన్నీ కూడా.